non-historical cost method. అందులో నెక్స్ట్ హెడ్డింగ్ అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్. నాన్ హిస్టారికల్ కాస్ట్ మెథడ్ లో అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్. అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్. ఓకేనా, అందరూ రాసుకున్నాం. This method is widely used in retail business. This method is widely used in retail business or in business where the inventory comprises of number of items and individual costs are not readily ascertainable. This method is widely used in retail business or in business where the inventory comprises of number of items and individual costs are not readily ascertainable. Next parallel. Under this method, the cost of inventory is determined by reducing from the sale value of inventory and appropriate percentage of gross margin. Under this method, the cost of inventory is determined by reducing from the sale value of inventory and appropriate percentage of gross margin. Next one, the calculation of estimated gross margin. The calculation of estimated gross margin of profit is the important thing in this method. The calculation of estimated gross margin of profit is the important thing in this method. This method is also known as retail inventory method.
This method is also known as retail inventory method. ఓకేనమ్మా. సో నాన్ హిస్టారికల్ కాస్ట్ మెథడ్ లో అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ పేర్ ఏం చెప్తుందంటే దిస్ మెథడ్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ రీటైల్ బిజినెస్ ఆర్ ఇన్ బిజినెస్ where the inventory comprises of numerous number of items and individual costs are not readily ascertainable. అంటే ఏంటి, ఏదో ఒక పర్టికులర్ గూడ్ మనం డీల్ చేయట్లేదమ్మా, నెంబర్ ఆఫ్ గూడ్స్ మన దగ్గర ఉంటాయి, వాటి యొక్క కాస్ట్లు అవి మన దగ్గర ఇండివిజువల్ గా కాస్ట్ అవి మన దగ్గర రెడీగా అసర్టైనబుల్ లేకపోతే అప్పుడు ఈ అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్ లో మనం దాని ఒక క్లోజింగ్ స్టాక్ ఫైండ్ చేస్తాం. ఎలా ఫైండ్ చేస్తాం? బై యూజింగ్ ట్రేడింగ్ అకౌంట్. ఓకే, బల్క్ గా కొనేసిన పర్చేజెస్ నుంచి సేల్స్ మైనస్ చేస్తే మనకి ఏంటి, క్లోజింగ్ స్టాక్ మిగులుతుంది. సో ఆ క్లోజింగ్ స్టాక్ లో ఉన్న ప్రాఫిట్ ఎలిమెంట్ బయట తీసేస్తే అది మిగిలేదంటమ్మా కాస్ట్ ఆఫ్ దట్ క్లోజింగ్ స్టాక్. Under this method, the cost of inventory is determined by reducing from the sale value of inventory and appropriate percentage of gross margin. నేను సేల్ ఎంతైతే సేల్ వాల్యూ చేసామో ఆ సేల్ వాల్యూ నుంచి కానీ మనం ప్రాఫిట్ అండ్ పర్చేసెస్ కానీ మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటమ్మా కాస్ట్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. అండ్ లాస్ట్ లో ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎస్టిమేటెడ్ గ్రాస్ మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ మెథడ్. This method is also known as a retail inventory method. Retail inventory method అంటే ఏంటి, రీటైల్ అంటే ఏంటమ్మా న్యూమరస్ నెంబర్ ఆఫ్ గూడ్స్ తో మనం డీల్ చేస్తాం కాబట్టి రీటైల్ ఇన్వెంటరీ మెథడ్. అండ్ గ్రాస్ మార్జిన్ ఎంతైతే మనం ప్రాఫిట్ ఎలిమెంట్ ఉంటుందో ఆ ప్రాఫిట్ ఎలిమెంట్ ని ఫైండ్ చేయడం ఈ మెథడ్ లో చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఒక సమ్ చేస్తే మీకు ఈ థియరీ అర్థమవుతుంది. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 5 ఓపెన్ చేయండి. ఓకే ఓకే అమ్మా, ఇలస్ట్రేషన్ 6 ఓపెన్ చేయడం ఒకసారి. ఇలస్ట్రేషన్ నెంబర్ 6. సో ఇలస్ట్రేషన్ నెంబర్ 6 లో మనం క్లోజింగ్ స్టాక్ ఫైండ్ చేయడానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం ఒకసారి. ఓన్లీ క్లోజింగ్ స్టాక్ ఫైండ్ చేయడానికి ఇన్వెంటరీ వాల్యుయేషన్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫస్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ ద హిస్టారికల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్ యూజింగ్ అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్. మనం ఇప్పుడు డిస్కస్ చేసిన కూడా ఏంటి, అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్ లో క్లోజింగ్ స్టాక్ ఎలా ఫైండ్ చేయాలని. ఓకేనా. సో ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ చూడండి. సేల్స్ డ్యూరింగ్ ద ఇయర్ ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ పర్చేజ్ ఇచ్చాడు, ఓపెనింగ్ ఇన్వెంటరీ లేదంట, క్లోజింగ్ ఇన్వెంటరీ అట్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. ఓకేనా. సో మనం ఫైండ్ చేయమంది ఏంటో ఒకసారి చూద్దాం. రాఘవేంద్ర ఉన్నాడు అమ్మ అక్కడ? అమ్మ రాఘవేంద్ర మనల్ని ఏం ఫైండ్ చేయమని చెప్పాలి సార్ ఇక్కడ? నేను ఇందాక సరిగ్గా వెళ్ళలేదు సార్, మళ్ళీ పని వచ్చింది. నార్మల్ గా ఇలస్ట్రేషన్ 6 ఓపెన్ చేసావా? అందులో క్వశ్చన్ లో ఏం ఫైండ్ చేయమని చదువు సార్. క్యాలిక్యులేట్ హిస్టారికల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్ అంటే ఏంటి, ఇన్వెంటరీస్ అంటే ఏంటి, క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత అని ఫైండ్ చేయమన్నాడు, అంతేనా? మనకి కాలితే కింద ఇన్ఫర్మేషన్ లోనే క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఇచ్చేసాడు చూడు. క్లోజింగ్ స్టాక్ సెల్లింగ్ ప్రైస్ తీసుకుని 50,000 ఇచ్చేసాడు. వాడు ఆల్రెడీ క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఇచ్చేసి మళ్ళీ మనం ఫైండ్ చేయమంటాడు ఏంటి, పైన అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ వాడి చేయమని. అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్ వాడి చేయమని. ఏ మెథడ్ వాడినా క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఒకటే ఉండాలి కదమ్మా. మనం ఎన్ని మెథడ్స్ వాడినా క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఏమవ్వాలి? నేను చూడండి, లీఫో, ఫీఫో, సింపుల్ యావరేజ్, వెయిట్ యావరేజ్ చూసాం. అందులోని క్వాంటిటీ ఒకటే. మీరు ఎన్ని మెథడ్స్ వాడినా క్వాంటిటీ ఒకటే, కానీ వాల్యూ మారిపోతుంది. ఎందుకు వాల్యూ మారుతుంది? మారుతుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీఫో అనుకో, స్టార్టింగ్ లో గూడ్స్ వాల్యూ తక్కువ ఉంటుంది, లాస్ట్ లో గూడ్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, అవునా? సో ఆ యూనిట్ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి ఆ క్వాంటిటీ వాల్యూ కూడా పెరిగింది, అవునా? లేకపోతే క్వాంటిటీ ఎప్పుడు కూడా క్లోజింగ్ స్టాక్ లో వాల్యూ ఒకటే కదా ఉండాలి, క్వాంటిటీ నేను చెప్తుంది. ప్రైస్ మారుతుంది, అవునా? మరి ఇక్కడ కూడా హ్యాపీగా క్లోజింగ్ స్టాక్ ఫైండ్ చేయమన్నాడు. క్లోజింగ్ స్టాక్ ప్రైస్ ఆడు ఇచ్చేసాడు. క్లోజింగ్ స్టాక్ అంటే సెల్లింగ్ ప్రైస్ 50,000 ప్రైస్ ఆడు ఇచ్చేసాడు. మనం ఫైండ్ చేయక్కర్లేదు. మరి ఏం ఫైండ్ చేయాలి ఈ క్వశ్చన్ లో? నేను అర్థమైంది నీకు? పర్చేస్ చేసిన కాస్ట్ ప్రైస్. అవును, పర్చేస్ ఎప్పుడు కాస్ట్ ప్రైస్ లోనే ఉంటాయి, సేల్స్ ఎప్పుడు సెల్లింగ్ ప్రైస్ లోనే ఉంటాయి. కాస్ట్ ఇన్వెంటరీ వాల్యూ, క్లోజింగ్ స్టాక్ వాల్యూ కూడా ఇచ్చేసాడు. ఆడే ఇన్వెంటరీ వాల్యూ ఇచ్చేసాడు. మనం ఏం ఫైండ్ చేయాలి ఈ క్వశ్చన్ లో? పోనీ అట్లీస్ట్ ఆ క్వశ్చన్ చూస్తుంటే, నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తుంటే, ఆ ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు ఎక్కడ చూసుంటే ఇంతకు ముందు? బ్యాలెన్స్ షీట్ లో చూస్తావా?
కాదు సార్. పర్చేజెస్, సేల్స్, క్లోజింగ్, ఓపెనింగ్ ఇన్వెంటరీ, క్లోజింగ్ ఇన్వెంటరీ అని ఎక్కడ చూస్తావు? ట్రేడింగ్ అకౌంట్ సార్. ట్రేడింగ్ అకౌంట్. సో ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే 2 ఓపెనింగ్ స్టాక్ ఎంత ఇచ్చాడు? నిల్, ఏమి లేదంట. పర్చేజ్ ఇచ్చాడు 2 పర్చేజెస్ ఎంతమ్మా? 2 lakhs. 2 lakhs పర్చేజెస్. అండ్ అలాగే సేల్స్ అంట. సో బై సేల్స్. అమ్మ ఎవరు స్పీకర్ ఆఫ్ చేయండి. సో బై సేల్స్ కూడా 2 lakhs. అండ్ బై క్లోజింగ్ స్టాక్ అకౌంట్ ఎంతమ్మా? 50,000 ఇచ్చాడు. సో క్లోజింగ్ స్టాక్ అక్కడ ఇచ్చేసాడు రాఘవేంద్ర. ఇంతేనా ఆడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్? సో వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదే. మరి మనం ఏం ఫైండ్ చేయాలి ఈ క్వశ్చన్ లో? P&L అకౌంట్ ఫైండ్ చేస్తావా? కాదు. క్లోజింగ్ స్టాక్ ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుంది అసలు? అదే నేను ఇందాక సరిగ్గా వెళ్ళలేదు సార్ క్లాస్. పోనీ స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ విన్నావా? ఫస్ట్ రోజు క్లాస్ విన్నావా? ఫస్ట్ రోజు క్లాస్ లోని క్లోజింగ్ స్టాక్ విల్ బి వాల్యూడ్ ఎట్ అని ఏం చెప్పుకున్నావు? కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి. అవునా? ఎన్ఆర్వి ఇవ్వలేదు అంటే కాస్ట్ ప్రైజే ఎన్ఆర్వి. ఇంకా లేదా అది ఇస్తాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 సెల్లింగ్ ప్రైస్ ఉంది, ఇప్పుడు మార్కెట్ లో అమ్మేస్తే 30,000 వస్తుంది అంటే నేను 30,000 క్లోజింగ్ స్టాక్ వాల్యూ తీసుకుందాను. అవునా? కానీ అది ఇవ్వలేదు క్వశ్చన్ లో. సో మనం ఇంకేం ఫైండ్ చేయాల్సి వచ్చినట్టు? కాస్ట్ ఫైండ్ చేయాలి. ఆడు ఇచ్చింది ఏంటి? క్లోజింగ్ ఇన్వెంటరీ అట్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. మనకు సెల్లింగ్ ప్రైస్ కావాలా? సెల్లింగ్ ప్రైస్ అనేది మనం క్లోజింగ్ స్టాక్ ని వాల్యూ చెయ్యం. సో 50,000 కొట్టేయాలి. అది 50,000 కరెక్ట్ వాల్యూ కాదు. 50,000 లో ఏం ఉండిపోయింది? ప్రాఫిట్ వాల్యూ ఉంది. ఆ ప్రాఫిట్ వాల్యూని బయట తీసేయాలి. అవునా కాదా? ఓకే. సో మనకి ప్రాఫిట్ వాల్యూ తెలుసా? క్వశ్చన్ ఎక్కడ ఇచ్చాడు ప్రాఫిట్ వాల్యూ? పర్చేజెస్, సేల్స్ ప్రాఫిట్ ప్రాఫిట్ వాల్యూ ఏం ఇవ్వలేదు కదా. సో ఈ క్లోజింగ్ స్టాక్ వాల్యూ 50,000 ఇచ్చాడు. సో 50,000 లోంచి ఏం తీసేస్తే కాస్ట్ వస్తుంది? ప్రాఫిట్ తీసేస్తే కాస్ట్ వస్తుంది. సో ఆ ప్రాఫిట్ వాల్యూని ఎంత అనుకుంటారంటే -50,000 ఇంటూ ఎక్స్. నాకు పర్సంటేజ్ తెలియదు, ప్రాఫిట్ పర్సంటేజ్ అంతా తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నా. తప్ప కరెక్టేనా? కరెక్టే. ఓకే. సో 2 పర్చేజెస్ మైనస్ సేల్స్, క్లోజింగ్ స్టాక్ కూడా తీసేస్తే మిగిలిపోయేది ఏముంటదమ్మా ట్రేడింగ్ అకౌంట్ లో? 2 గ్రాస్ ప్రాఫిట్. అవునా? గ్రాస్ ప్రాఫిట్ ఎప్పుడు దీని మీద ఉంటది. క్వశ్చన్ లో ఏమి చెప్పకపోతే గ్రాస్ ప్రాఫిట్ విల్ బి ఆన్ దేని మీద ఫైండ్ చేస్తాం ఇప్పుడు? స్టాక్ అవైలబుల్ స్టాక్. ఫస్ట్ ఇయర్ అంత బాగా గుర్తుంది అయితే నీకు. జాట్లు మణికంఠ ఉన్నాడా? ఉన్నాడమ్మా? మణికంఠ నీకైనా గుర్తుందా? ప్రాఫిట్ ఎప్పుడు దేని మీద ఫైండ్ చేస్తాము క్వశ్చన్ లో ఏం ఇవ్వకపోతే? సేల్స్ మీద సార్. సేల్స్ లో ప్రాఫిట్ ఉంటది అంటే అర్థం ఏంటి? ఈ సేల్స్ లో ఉన్న ప్రాఫిట్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? గ్రాస్ ప్రాఫిట్ రిఫ్లెక్ట్ అవుతుంది. పర్చేస్ ఎప్పుడు కాస్ట్ ఉంటాయి. ఎందుకంటే మన బిజినెస్ లో ఎంత పర్చేస్ చేస్తే ఆ పర్చేజెస్ అవతలోడికి సేల్ చేసినప్పుడు వాడు ప్రాఫిట్ యాడ్ చేసుకుంటారు. కానీ మనకేంటది? కాస్ట్. సో ఎప్పుడు పర్చేస్ కాస్ట్ లో ఉంటుంది. క్లోజింగ్ స్టాక్ ఎప్పుడు కాస్ట్ లోనే పెడతాం మనం. సో రెండిట్లోని కూడా గ్రాస్ ప్రాఫిట్ ఎలిమెంట్ ఉండదు. మరి ప్రాఫిట్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది? సేల్స్ లో ఉంటుంది. అంటే గ్రాస్ ప్రాఫిట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ సేల్స్. ఓకేనా? మర్చిపోకూడదు ఫౌండేషన్ లెవెల్లో. ఓకేనా? సో గ్రాస్ ప్రాఫిట్ ఎలా ఫైండ్ చేయొచ్చు? సేల్స్ ఇంటూ ప్రాఫిట్ పర్సంటేజ్. కానీ మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ తెలియదు కాబట్టి నేను ఏం చేస్తాను? 2 lakhs అని చెప్పాడమ్మా సేల్స్ ఇంటూ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆల్రెడీ ఎంత అనుకున్నాం మనం? ఎక్స్. సో ఎక్స్. నేను చేసిన దాంట్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే, డౌట్ అయినా ఉంటే చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చేసింది ఏంటంటే జస్ట్ క్వశ్చన్లో ఇచ్చింది నేను నోట్ చేసినంటే. ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ చేయడు, ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ ఐటమ్స్ ఇచ్చాడు. ఓపెనింగ్ స్టాక్ నిల్ అన్నాడు. పర్చేజెస్ 2 lakhs అన్నాడు. నేను 2 lakhs రికార్డ్ చేస్తాను.
సేల్స్ కూడా 2 lakhs అండి, నేను 2 lakhs రికార్డ్ చేశాను. క్లోజింగ్ స్టాక్ గ్రాస్ ప్రాఫిట్ ఆడు క్వశ్చన్లో ఇవ్వలేదు. క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు, కానీ ఏది మనకు అవసరం లేనిది ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. మనకి ఏం కావాలి? క్లోజింగ్ స్టాక్, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి. ఎన్ఆర్వి డీటెయిల్స్ ఇవ్వలేదు అంటే కాస్ట్ ఫైండ్ చేయాలి. సో 50,000 మైనస్ అందులో ప్రాఫిట్ తీసేయాలి. అప్పుడు ఏమొస్తుంది? నాకు కాస్ట్ వస్తుంది. సో 50,000 మైనస్ నా ప్రాఫిట్ తెలియదు కాబట్టి 50,000 ఇంటూ ఎక్స్. ఇన్ ద సేమ్ వే గ్రాస్ ప్రాఫిట్ దేని మీద ఫైండ్ చేస్తాం? సేల్స్ లో ప్రాఫిట్ ఉంటుంది, సో సేల్స్ మీద ఫైండ్ చేస్తాం. సో సేల్స్ ఎంత? 2 lakhs. 2 lakhs ఇంటూ ప్రాఫిట్ పర్సెంటేజ్ తెలియదు కాబట్టి మళ్ళీ 2 lakhs ఇంటూ ఎక్స్. అప్పుడు నాకు ఏమొస్తుంది? గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? శివ ఉన్నాడమ్మ అక్కడ, శివ మార్కండేయులు. అమ్మ మనం చేసింది ఎప్పుడు ట్రేడింగ్ అకౌంట్ ఫస్ట్ ఇయర్ ఎంతగా చేసాం? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ సేల్స్ క్లోజింగ్ స్టాక్. అప్పుడు వచ్చేది అంటే ప్రాఫిట్. కరెక్టేనా కదా? మనం గ్రాస్ ప్రాఫిట్. కరెక్టే సార్. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? క్లోజింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ ఫైండ్ చేయాలి, కానీ ముందు క్లోజింగ్ ఎక్స్ స్టాక్ ఫైండ్ చేయాలి సార్, పర్సెంటేజ్ ముందు ఎక్స్ ఫైండ్ చేయాలి. ఎందుకు? ఎక్స్ గానీ మనం ఫైండ్ చేస్తే ప్రతి చోట ఈ వాల్యూస్ వచ్చేస్తాయి. క్లోజింగ్ స్టాక్ వాల్యూ వచ్చేస్తుంది, గ్రాస్ ప్రాఫిట్ వాల్యూ వచ్చేస్తుంది. అవునా? సో ఎక్స్ ఫైండ్ చేద్దాం. చూడండి, డెబిట్ సైడ్ 2 lakhs ప్లస్ 20,000 into x, which is equal to credit side ఉన్న 2 lakhs plus 50,000 minus 50,000 into x. అవునమ్మా? సో బోత్ సైడ్స్ 2 lakhs క్యాన్సిల్ అయిపోతుంది సార్. 2 lakhs క్యాన్సిల్ అయిపోతుంది బోత్ సైడ్స్. ఇంకేముంటది? అంటే ఇప్పుడు 20,000 2 x lakhs equal to 2 lakhs x by 2 lakhs కదా సార్, 2 lakhs x 2 lakhs x అంటే x plus 2 lakh ఓ పని చేద్దాం. 50,000 x. ఈ 50,000 x ని ఇటు తీసుకొచ్చేస్తాను. ఎస్ సార్. అప్పుడు 2,50,000 x is equal to 50,000 మిగిలిపోతుంది. అవునా? ఎస్ సార్. Now x is equal to 50,000 divided by 2,50,000. అంతేనా? ఎస్ సార్. ఎంత x వాల్యూ ఎంత? 1/5 సార్. 1/5 సార్. 20%. 20%. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు ఫైండ్ చేద్దాం. ఇప్పుడు ఫైండ్ చేయండి. 50,000 మైనస్ 50,000 ఇంటూ ఎక్స్ ఎంత? 10,000 సార్. 50,000 into x. 50,000 ఇంటూ ఎక్స్ ఏమో 10,000. 10,000 మైనస్ 50,000 అప్పుడు క్లోజింగ్ స్టాక్ 40,000 సార్. అర్థమైందా? మనం ఫైండ్ చేయమని అంతే, క్వశ్చన్ అయిపోయింది. కానీ ఈ 40,000 కరెక్ట్గా చూడాలి. అప్పుడు ఏం చేయాలి? బోత్ సైడ్స్ టాలీ చేయండి. ఎంత? 2,40,000 మైనస్ 2 lakh ఎంత? గ్రాస్ ప్రాఫిట్ విల్ బి 40,000. సరే, 40,000 కరెక్ట్ కదా నాకు తెలియదు. అప్పుడు ఏం చేయాలి? 2 lakhs ఇంటూ 20% మళ్ళీ ఎక్స్ కట్టండి. 2 lakhs ఇంటూ 20% ఎంత? 40,000 సార్. సరిపోయిందా లేదా క్వశ్చన్? సరిపోయింది సార్. అర్థమైందా క్వశ్చన్ ఇప్పుడు ఎలా చేసామో? ఎస్ సార్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ విల్ బి ఎంతమ్మా? 40,000. వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ 40,000. అమ్మ దిశా జైన్ అర్థమైందా నీకు? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. ఓకే, నాకు చిన్న డౌట్ ఉంది, చెప్పమ్మా దిశా జైన్. మన బిజినెస్ లో సేల్స్ ఎప్పుడు ఏ వాల్యూలో ఉంటుంది? బిజినెస్ లో సేల్స్ ఎప్పుడు కాస్ట్ ఉంటుందా, సెల్లింగ్ ప్రైస్ ఉంటుందా? హలో, రాఘవేంద్ర చెప్తాడు. రాఘవేంద్ర చెప్పమ్మా. సెల్లింగ్ ప్రైస్ లో ఉంటుంది. ఓకేనా? సో సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది కాబట్టి అందులో ఉన్న సేల్ ప్రైస్ లో ఉన్న ప్రాఫిట్ ఎక్కడ తగ్గిపోద్ది? గ్రాస్ ప్రాఫిట్ తగ్గిపోద్ది. అంతేనా? మనం నేర్చుకున్నాం కదా చిన్నప్పుడు. నెక్స్ట్, పర్చేస్ ఎప్పుడు బిజినెస్ లో ఏ వాల్యూకి ఉంటుంది? కాస్ట్ వాల్యూలో ఉంటుంది. ఓకే, క్లోజింగ్ స్టాక్ ఎప్పుడు ఏ వాల్యూలో ఉంటుంది? కాస్ట్ ప్రైస్ లో ఉంటుంది. కాస్ట్ కి ఉండాలి, కానీ అది ఇచ్చింది సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ నుంచి మనం ఏం తగ్గించేసాం? ప్రాఫిట్ తగ్గించాం. అర్థమైనా అర్థం కాలేదా? ఇది ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ యూజ్ చేసుకొని చేసే పద్ధతి అనమాట. ఓకేనా? కొంతమందికి ట్రేడింగ్ అకౌంట్ యూజ్ చేస్తే ఇష్టం ఉండదు అనుకోండి, అప్పుడు వేరే మెథడ్ కూడా ఉంటుంది.
అదేంటి స్టేట్మెంట్ మెథడ్. ఓకేనా? స్టేట్మెంట్ మెథడ్ అయినా సరే సేమ్ ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్లో ఏం చేసామో అదే స్టేట్మెంట్ కూడా చేస్తాం. ఏం చేస్తాం? ఫస్ట్ సేల్స్ ఎంతమ్మా? సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 lakh. అందులోంచి దానికి సేల్స్ ఏం యాడ్ చేస్తామమ్మా? క్లోజింగ్ స్టాక్ యాడ్ చేస్తాం. సో యాడ్ క్లోజింగ్ స్టాక్. సో ఎంత క్లోజింగ్ స్టాక్ మనకి ఇచ్చింది? 50,000 ఇచ్చాడు. ఆ 50,000 యాడ్ చేస్తాను. సో టోటల్ ఎంత అవుతుంది? 2,50,000. ఈ 2,50,000 ఏంటి? సెల్లింగ్ ప్రైజా కాస్ట్ ప్రైజా? సెల్లింగ్ ప్రైస్. అప్పుడు ఏం రాస్తానమ్మా? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్. నార్మల్గా అయితే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ రావాలి, కానీ మనం ఏం ఫైండ్ చేసాం? సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ చేసాం. మరి సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ఎంత ఉంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 2 lakhs. అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ గుడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ అంటే పర్చేజెస్ ఇచ్చాడు కదా, పర్చేజెస్ 2 lakhs అని. అప్పుడు మనకు వచ్చేది ఏంటి? 50,000 గ్రాస్ మార్జిన్. గ్రాస్ మార్జిన్ అంటే బ్రాకెట్స్ లో ప్రాఫిట్ 50,000. ఎందుకు 50,000 ఫైండ్ చేస్తాం? ముందు 50,000 పర్సంటేజ్ ఎంతో ఫైండ్ చేస్తే అప్పుడు మనం ఏం చేయొచ్చు? క్లోజింగ్ స్టాక్ లో తగ్గించవచ్చు అని. ఎలా ఫైండ్ చేస్తాం? గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు దేని మీద ఫైండ్ చేస్తాం చెప్పుకున్నాం? సేల్స్ మీద ఫైండ్ చేస్తాం. సో 50,000 డివైడెడ్ బై 2,50,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్? 20%. పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100, 20%. సో దేర్ ఫోర్ కాస్ట్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు, నాకు సెల్లింగ్ ప్రైస్ తెలుసు అంటే ఎంత? 50,000. సో ఈ 50,000 నుంచి ఏం తగ్గించాలమ్మా? 20% తగ్గించాడు. అంటే 50,000 మైనస్ 20%. అప్పుడు ఎంత రావాలి? 50,000 మైనస్ 20% విల్ బి 40,000 క్లోజింగ్ స్టాక్. మీరు ఈ మెథడ్ చేసిన మార్క్స్ పడతాయి, ఈ మెథడ్ చేసిన ఆన్సర్ కరెక్టే. మీకు ఏది అర్థమైంది అనుకుంటే అది చేసుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం ట్రేడింగ్ అకౌంట్ చేసుకుంటే డౌట్ ఉండదు. సో ఎవరికైనా డౌట్ ఉందమ్మా ఈ సమ్? సో ఈ సమ్ని ఆల్రెడీ రాసుకున్న థియరీతో లింకప్ చేద్దాం. ఏంటంటున్నాడు? దిస్ మెథడ్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ రీటైల్ బిజినెస్. ఎందుకు? రీటైల్ బిజినెస్ లో న్యూమరస్ నెంబర్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి గూడ్ కి ఇలా ట్రేడింగ్ అకౌంట్, ప్రతి గూడ్ కి డీటెయిల్స్ అన్ని ఉండవు. అప్పుడు ఏం చేస్తాడు? బల్క్ గా కొన్న పర్చేజెస్, బల్క్ గా కొన్న సేల్స్. అప్పుడు ఏమొస్తుంది? వీడికి మార్జిన్ వస్తుంది. ఆ మార్జిన్ ని ఈ క్లోజింగ్ స్టాక్ లోంచి లెస్ చేస్తాడు. అప్పుడు వచ్చేది ఏంటి? క్లోజింగ్ స్టాక్ వాల్యూ వస్తుంది. సో దట్స్ వై దిస్ మెథడ్ ఈస్ వైడ్లీ యూజ్ ఇన్ రీటైల్ బిజినెస్ అంటున్నాడు. రీటైల్ బిజినెస్ అంటే ఏంటంటే న్యూమరస్ నెంబర్ ఆఫ్ గూడ్స్ ని డీల్ చేస్తాడు. ఓకేనా? నెక్స్ట్, అండర్ దిస్ మెథడ్ ఇన్వెంటరీ ఇస్ డిటర్మైన్డ్ బై రెడ్యూసింగ్ ఫ్రమ్ ద సేల్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ ఏంటి? అప్రోప్రియేట్ పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ మార్జిన్. అదే ఫైండ్ చేస్తాం ప్రతి చోట, గ్రాస్ మార్జిన్ ఫైండ్ చేస్తాం. ఓకేనమ్మా? నెక్స్ట్, ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎస్టిమేటెడ్ గ్రాస్ మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ మెథడ్. ఎందుకు? ఆ గ్రాస్ మార్జిన్ సేల్స్ మీద చెయ్యాలిరా బాబు అనే విషయం తెలియాలి కాబట్టి ఆ సేల్స్ అనేది ఉండాలి. ఓకేనా? చాలా మంది ఇందులో తెలియలేదు. ఓకేనా? నెక్స్ట్, అక్కడ నోట్ రాసుకోండి. మీ సమ్ తర్వాత నోట్ రాసుకోండి. నోట్ ఏంటంటే, ఇఫ్ నథింగ్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, GP means gross profit. Gross profit is generally on sales. If nothing is mentioned in the question, gross profit is generally on sales. Okay, Namma? సో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఈ క్వశ్చన్లో ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఎవరికైనా డౌట్ ఉందమ్మా?
అందరికీ అర్థమైందా? సో సేమ్ ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లం ఇంకోటి చేద్దాం, ఇంక డౌట్ ఉండకూడదు. సో ఇల్లస్ట్రేషన్ నెంబర్ ఇప్పుడు ఏం చేసాము? ఇల్లస్ట్రేషన్ నెంబర్ 6 చేసామా? ఇల్లస్ట్రేషన్ నెంబర్ 5. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 5. సో ఇల్లస్ట్రేషన్ నెంబర్ 5 లో ఏమి ఇచ్చాడో చూద్దాం. మిస్టర్స్ X, Y and Z are in retail business. ఓకే, రీటైల్ బిజినెస్ అంటే మన మైండ్కి వచ్చేది అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్. సో following information are obtained from their records for the year ended 31st March 2016. Next, goods received from suppliers subject to trade discount and taxes. అంటే ఏంటి? ట్రేడ్ డిస్కౌంట్ కింద ఇచ్చాడు మళ్ళీ 3% ఏమో ట్రేడ్ డిస్కౌంట్, సేల్స్ ట్యాక్స్ ఏమో 11%. అంటే ఏం చేయాలి? ఆ 15,75,500 లోంచి ట్రేడ్ డిస్కౌంట్ 3% తగ్గించాలి, సేల్స్ ట్యాక్స్ అనేది యాడ్ చేయాలమ్మా. ట్యాక్స్ విల్ బి ఫార్మ్ పార్ట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్. అలాగే ట్రేడ్ డిస్కౌంట్ షుడ్ బి రెడ్యూస్డ్ ఫ్రమ్ ద గూడ్స్. ఇవన్నీ నేర్చుకున్నాం మనం ఆల్రెడీ. నెక్స్ట్, ప్యాకింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. సో ప్యాకింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చేయడమా డైరెక్ట్ ఇండైరెక్ట్? సో ప్యాకింగ్ అండ్ ఛార్జింగ్ విల్ బి ఆల్వేస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్ కాబట్టి ఎక్కడ ఉండొచ్చు? మనం యూజ్ చేసే ట్రేడింగ్ అకౌంట్ లో ఉండొచ్చు. నెక్స్ట్, సేల్స్ డ్యూరింగ్ ద ఇయర్, సేల్స్ ఇచ్చాడు. సేల్స్ ప్రైస్ ఆఫ్ క్లోజింగ్ ఇన్వెంటరీ, మళ్ళీ ఏమి ఇచ్చాడు? క్లోజింగ్ ఇన్వెంటరీ. మనకు కావాల్సిన క్లోజింగ్ ఇన్వెంటరీ ఇచ్చాడు, కానీ మనకు కావాల్సినట్టు ఇవ్వలేదు. మనకు కావాల్సింది ఏంటి? కాస్ట్ కావాలి. అది ఇచ్చింది ఏంటి? సేల్స్. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఏం ఫైండ్ చేస్తాం? కాస్ట్ ఆఫ్ క్లోజింగ్ ఇన్వెంటరీ ఫైండ్ చేయాలి. సో నేను యూజింగ్ ట్రేడింగ్ అకౌంట్ చేస్తున్నానమ్మా. ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్ ఇష్టం లేకపోతే నీట్గా స్టేట్మెంట్ చేసుకొని నాకు ఆన్సర్ చెప్పండి లాస్ట్లోని. నేను అయితే ట్రేడింగ్ అకౌంట్ చేస్తాను. సో ట్రేడింగ్ అకౌంట్లో క్వశ్చన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఏం ఇచ్చాడు? ఓపెనింగ్ స్టాక్ ఏమలేదు. సో 2 ఓపెనింగ్ స్టాక్ అకౌంట్ నిల్. నెక్స్ట్ అమ్మ 2 పర్చేజెస్ అకౌంట్. సో పర్చేజ్ అకౌంట్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? 15,75,500 మైనస్ ట్రేడ్ డిస్కౌంట్ ఎంత? 3%. ఓకేనమ్మా, ప్లస్ 11% ఆఫ్ సేల్స్ ట్యాక్స్. ఎందుకంటే సబ్జెక్టెడ్ టు ట్రేడ్ డిస్కౌంట్ అండ్ ట్యాక్స్ అని క్లియర్ గా బ్రాకెట్ లో ఇచ్చాడు కాబట్టి. సో పర్చేజెస్ మైనస్ 15,75,500 మైనస్ 3% ప్లస్ 11%. It will be 16,96,341 అమ్మ. రౌండ్ అప్ చేసుకుంటే 16,96,341. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? టు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. అంటే ఏంటి? ప్యాకింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అమౌంట్ 87,500. నెక్స్ట్ సేల్స్. సో బై సేల్స్ అకౌంట్ ఎంతది? 22,45,500. నెక్స్ట్ బై క్లోజింగ్ స్టాక్ అకౌంట్ ఎంత ఇచ్చాడు? 2,35,000 ఇచ్చాడు, కానీ అది ఏంటి? సేల్స్ ప్రైస్. సో 2,35,000 లోంచి ఏం తగ్గించాలి? 2,35,000 మీద ఉన్న ప్రాఫిట్ ఎలిమెంట్ తగ్గించాలి ఇంటూ ఎక్స్, మనకు తెలియదు కాబట్టి. నెక్స్ట్ అలాగే 2 గ్రాస్ ప్రాఫిట్. సో గ్రాస్ ప్రాఫిట్ కూడా క్వశ్చన్ ఇవ్వలేదు, మనం ఫైండ్ చేస్తాం. చెప్పండి అమ్మా. సో గ్రాస్ ప్రాఫిట్ ఫైండ్ చేస్తాం. దేని మీద ఫైండ్ చేస్తాం గ్రాస్ ప్రాఫిట్? నోట్ ఆల్రెడీ చెప్పాను, సేల్స్. సో 22,45,500 ఇంటూ ఎక్స్, ఎందుకంటే మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ తెలియదు కాబట్టి ఇంటూ ఎక్స్. సో ఇక్కడ ఏం ఫైండ్ చేయాలి మనం? ఎక్స్ ఎంత ఫైండ్ చేయాలి ఫస్ట్. ఓకేనా? సో ఎక్స్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ డెబిట్ సైడ్ 16,96,341 ప్లస్ 87,500 ప్లస్ 22,45,500 ఇంటూ ఎక్స్
ఈజ్ ఈక్వల్ టు 22,45,500 ప్లస్ 2,35,000 మైనస్ 2,35,000 ఇంటూ ఎక్స్. అయ్యి బాబోయ్. సో దీన్ని మనం ఏం చేయాలి? సింప్లిఫై చేసుకుంటూ రావాలి. ఓకేనమ్మా? సో ముందు సింప్లిఫికేషన్ సెకండ్ లైన్ చూసుకుంటే 24,80,500 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 69,66,59 రావాలమ్మా. సో క్యాలిక్యులేటర్ తీసుకోండి, వచ్చింది లేదు చూడండి. 1696,341 ప్లస్ 87,500 ఓకేనా, మైనస్ 22,45,500 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2,35,000 ఈజ్ ఈక్వల్ టు. సో ఎక్స్లు రెండు ఎక్స్లు ఉన్నాయమ్మా. 22,45,500 ఎక్స్, అలాగే 2,35,000 ఎక్స్. సో 22,45,500 ప్లస్ 2,35,000. సో 24,80,500 ఎక్స్ వస్తుందమ్మా. దాన్ని ఈ రెండు యాడ్ చేయండి. సో ఎక్స్ విల్ బి 28.09%. ఓకేనా? ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఫైండ్ చేద్దాం. క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2,35,000 మైనస్ 2,35,000 ఇంటూ ఎక్స్. ఎంత ఎక్స్ అంట? 28.09%. సో 2,35,000 మైనస్ 2,35,000 ఇంటూ 28.09% 66,012 66,012 rupees minus 23,500 is equal to 168,988.5. So closing stock will be 168,988.5. So gross profit will be 22,45,500 into 28.09 is equal to 6,630. చూడండి ఒకసారి. 22,45,500 plus 168,988 minus 169,6,341 minus 87,500 is equal to 630,647. సేమ్ సమ్ ని కావాలంటే మనం ఎలా చేసుకోవచ్చు? గ్రాస్ ప్రాఫిట్ మెథడ్. సో రాఘవేంద్ర వచ్చిందమ్మా, 28.09% వచ్చిందా? ఓకే. క్లోజింగ్ స్టాక్ వాల్యూ కూడా వచ్చిందా? 1,68,988. ఓకే. సో మనం ఫైండ్ చేయమంది కూడా ఆ క్లోజింగ్ స్టాక్ వాల్యూని సో ఫైండ్ చేసాం. కానీ ఇక్కడ నోట్ రాసుకోండి అమ్మా, చేసే ముందు నోట్ రాసుకోండి. అస్యూమింగ్ ప్రాఫిట్ ఆన్ సేల్ బి యాజ్ ఎక్స్, అప్పుడు ఎక్స్ ఫైండ్ చేస్తాం అన్నమాట. అందరిది అయిపోయిందా? రమ్య వచ్చిందమ్మా ఆన్సర్? ఓకే. మానస, ఎస్ మానస. ఎస్ సార్, చేశాను సార్. సాయాదిత్య. ఎస్ సార్, వచ్చింది సార్. నెక్స్ట్ అమ్మ హెడింగ్. నెక్స్ట్ హెడింగ్ ఇన్వెంటరీ టేకింగ్. నెక్స్ట్ హెడింగ్ ఇన్వెంటరీ టేకింగ్.
ఇన్వెంటరీ టేకింగ్. సో ఇన్వెంటరీ టేకింగ్ అంటే ఫిజికల్ ఇన్వెంటరీ. సో అందరూ రాసుకోండి. ద ఇన్వెంటరీ ఈజ్ కౌంటెడ్. ఇన్వెంటరీ టేకింగ్ లో రాయండి. ఇన్వెంటరీ టేకింగ్ హెడ్డింగ్ లో రాయండి. ద ఇన్వెంటరీ ఈజ్ కౌంటెడ్ generally at the inventory is counted generally at the end of the accounting period. The inventory is counted generally at the end of the accounting period. In case of periodic inventory system. In case of periodic inventory system. So inventory taking అంటే ఏంటి? పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్. ఎప్పటికప్పుడు చెక్ చేసుకో. పర్పెచువల్ ఇన్వెంటరీ సిస్టమ్ లో మనం ఆల్రెడీ లీఫో, ఫీఫో, సింపుల్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటమ్మా? పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్ విచ్ ఇస్ నోన్ యాజ్ ఇన్వెంటరీ టేకింగ్. సో ద ఇన్వెంటరీ ఇస్ కౌంటెడ్ జనరల్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్ ఇన్ కేస్ ఆఫ్ పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్. Next term, continuation. The inventory counting is made by suspending. The inventory counting is made by suspending all business operations. The inventory counting is made by suspending all business operations for 1 or 2 days. The inventory counting is made by suspending all business operations for 1 or 2 days. ఓకేనా? సో మన బిజినెస్ లో ఉన్న పనులన్నీ ఆపేసుకొని అప్పుడు ఏం చేస్తామమ్మా? ఇన్వెంటరీ కౌంటింగ్, పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్ లో ఇన్వెంటరీ టేకింగ్ అనేది చేస్తాం. సో అప్పుడు మనకు వచ్చేది ఏంటి? క్లోజింగ్ స్టాక్. సో మ్యాక్సిమం ఈ సమ్స్లో కూడా మనకి ఉపయోగపడేది ఏంటమ్మా? ట్రేడింగ్ అకౌంట్. సో ఇల్లస్ట్రేషన్ నెంబర్ 7 చదువుదాం సార్. రాఘవేంద్ర ఇల్లస్ట్రేషన్ నెంబర్ 7 చదవమ్మా. From the following particulars, ascertain the value of inventories as on 31st March 2017. ఓకే. సో ఇన్వెంటరీస్ ఫైండ్ చేయమంటున్నాడు. డీటెయిల్స్ చూసి ట్రేడింగ్ అకౌంట్ వల్ల ఏమైనా అవుతుందో లేదో చూద్దాం. చదవండి. Inventory as on 1/4/2016. Opening stock 1,42,500. Purchases 7,62,500. Manufacturing expenses 1,50,000. ఓకే. Selling expenses 60,500. Administrative expenses 30,000. Financial charges 21,500. Sales 12,45,000. ఓకే. ఇప్పటికి మనం క్లోజింగ్ స్టాక్ కావాల్సిన ఐటమ్స్ అన్ని వచ్చినాయా లేవా ట్రేడింగ్ అకౌంట్ లో? Yes, sir. ఓకే. కానీ ట్రేడింగ్ అకౌంట్ లో వెయ్యని మనకు అనవసరమైన ఎక్స్పెన్సెస్ కూడా కొన్ని ఉన్నాయి. ఏంటవి? Administrative expenses, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, ఫైనాన్షియల్ చార్జెస్. ఈ 3 కూడా P&L అకౌంట్ లో ఉండాల్సినవి ట్రేడింగ్ అకౌంట్ లోకి సంబంధం లేదు. ఓకేనా? Okay, sir. నెక్స్ట్ ఏదో ఇచ్చాడు, ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడ సార్. At the time of valuing inventory as on 31st March 2016, a sum of 17,500 was written off on a particular item, which was originally purchased for 50,000 and was sold during మన ఇన్వెంటరీస్ ని ఎప్పుడు ఫైండ్ చేయమన్నాడు? ఏ రోజు ఫైండ్ చేయమన్నాడు? 31st March 2017. 17 ఫైండ్ చేయమంటున్నాడు. కానీ ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దేని గురించి? Previous year, sir. అంటే ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ అంటే కరెంట్ ఇయర్ లో ఏమవుతుంది? అది Opening stock. ఓపెనింగ్ స్టాక్ గురించి చెప్తున్నాడు. ఓపెనింగ్ స్టాక్ లో ఏం చేసాడంటే ఎంతగాడు? Written off చేసాడు సార్. రిటర్న్ ఆఫ్ ఎంత పెట్టుకుంటే 50,000 పెట్టి ఒక ఐటెం కొన్నాడంట. ఆ 50,000 పెట్టి కొన్న ఐటెం ని 17,500 తగ్గించేసి
32,500 records. 32,500 వాల్యూని ఎంతకు అమ్మాడంట? 45,000. ఇలాంటివి ప్రతి సంవత్సరం జరుగుతాయా? ఎప్పుడో కానీ జరుగుతాయా? ఎప్పుడో జరుగుతుంది. ఎప్పుడైతే ఆ గూడ్స్ యొక్క వాల్యూ పడిపోయింది, ఆ గూడ్స్ ఇంక మామూలుగా నార్మల్ ఎంతకైతే కొన్నామో అంతకు అమ్మలేము, సో ఖచ్చితంగా దాని వాల్యూని తగ్గించి అమ్మాలి అనే సిచ్యువేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇలాంటివి చేస్తాం, అవునా? సో అలాంటి ఐటమ్స్ ఏమంటాయంటే అబ్నార్మల్ ఐటమ్స్ అంటాం, ఓకేనా? అది కాకుండా మనం నార్మల్ గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? నార్మల్ ఐటమ్స్. సో చేద్దాం. ఇంకా ఉందా? bearing the transaction relating to this item, the gross profit earned during the year was 20% on sales. ఓకే, ఆడేమిచ్చాడు? 20% ఆన్ సేల్స్ ఇచ్చాడు. మనం కూడా ఎప్పుడు గ్రాస్ ప్రాఫిట్ దేని మీద ఫైండ్ చేస్తాం? సేల్స్. ఓకేనా? ఓకే, సో ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం. ట్రేడింగ్ అకౌంట్ ఈసారి 2 ఐటమ్స్ ఓపెన్ చేయాలి. ఒకటి ఏంటంటే నార్మల్ ఐటమ్, ఇంకోటి అబ్నార్మల్ ఐటమ్. ఓపెన్ చేయండి. సో డెబిట్, క్రెడిట్, పర్టిక్యులర్స్, నార్మల్ ఐటమ్స్ అండ్ పర్టిక్యులర్స్ అబ్నార్మల్ ఐటమ్స్. సో మళ్ళీ పర్టిక్యులర్స్, నార్మల్ ఐటమ్స్ ఓపెన్ చేయడం మీరు కూడా నాతో పాటు, అండ్ అబ్నార్మల్ ఐటమ్స్. సో రాఘవేంద్ర చెప్పమ్మా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తుంటే నోట్ చేస్తూ ఉంటారు. ఓపెనింగ్ స్టాక్ 1,40,000. ఓపెనింగ్ స్టాక్ చెప్పమ్మా. 1,42,500. తప్పు. 1,42,500 లోని అబ్నార్మల్ ఐటమ్ కూడా ఉంది. సో అబ్నార్మల్ ఐటమ్ 32,500, అవునా? నార్మల్ గా దాని వాల్యూ వచ్చేసి 50,000, కానీ మనం లెస్ 17,500 చేస్తే ఎంత అయింది? అది 32,500. అంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో 1,42,500 లో ఈ 32,500 ఉంటుందా ఉండదా? ఉండదా? ఉంటది. మనకి ఏమి ఇచ్చాడు? ఇన్వెంటరీ యాజ్ అని 1,4,2016 ఇచ్చాడు. ఉంటది సార్. ఆ ఇన్వెంటరీ గురించి లాస్ట్ లో అడ్జస్ట్మెంట్ చెప్పాడు. అంటే ఈ 32,500 ఆ 1,42,500 లో ఉంది. సో లెస్ 1,42,500 మనకు వచ్చేది 1,10,000. డౌట్ లేదు కదా? అర్థమైంది కదా? నెక్స్ట్ పర్చేజెస్ ఇచ్చాడు. నార్మల్ ఐటమే కదా అది? అబ్నార్మల్ ఐటమా పర్చేజెస్? నార్మల్ ఐటమ్స్. సో 2 పర్చేజెస్ అకౌంట్ ఎంతది? 7,62,500. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఎంతది? 1,50,000. 1,50,000. ఓకే. నెక్స్ట్ బై సేల్స్. సో బై సేల్స్ అకౌంట్ ఎంతమ్మా? ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ సేల్ చేశారు. సో అబ్నార్మల్ ఐటమ్ సేల్ చేశాడు, అదంతా ఫస్ట్ రాసేసుకోండి. ఎంతది? 45,000. మరి ఇచ్చిన సేల్స్ లో 45,000 ఉంటుందా ఉండదా? ఉండదా? ఇచ్చింది 12,40,000. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే కరెంట్ ఇయర్ ఇన్ఫర్మేషన్. కరెంట్ ఇయర్ లో సేల్స్ జరిగింది ఎంత సేల్స్ జరిగింది? 12,45,000 సేల్స్ జరిగింది. ఆ 12,45,000 లో అబ్నార్మల్ ఐటమ్ అని చెప్పి కింద అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. అది ఎంతంట? 45,000. అప్పుడు నార్మల్ సేల్స్ ఎంత అవుతుంది? 12 lakh. ఓన్లీ 12 lakhs. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలంటే క్లోజింగ్ స్టాక్ ఫైండ్ చేయాలి. సో క్లోజింగ్ స్టాక్ ఫైండ్ చేయాలి. అండ్ క్లోజింగ్ స్టాక్ ఫైండ్ చేయాలంటే ముందు మనకి ఏం కావాలి? 2 గ్రాస్ ప్రాఫిట్ కావాలి, అవునమ్మా? సో గ్రాస్ ప్రాఫిట్ కావాలి అంటే ఫస్ట్ అబ్నార్మల్ ఐటమ్ బోత్ సైడ్స్ 45,000 మైనస్ 32,500 ఎంత? 45,000 మైనస్ 12,500. సో దీని ప్రాబ్లం ఏమైనా ఉందా? నెక్స్ట్ ఇచ్చేసాడు ఏంటంటే 12 lakhs మీద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు. ఎంత చూడు? 20%. ఆ 20% ఏంటంటే ప్రతి ఇయర్ వచ్చే నార్మల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎప్పుడు కూడా నార్మల్ సేల్స్ మీద. సో 12 lakhs ఇంటూ 20%. 12 lakhs ఇంటూ 20%.
lakh. 2,40,000. 2,40,000 and the balancing figure will be by closing stock balancing figure ఎంతమ్మా 1,10,000 plus 7,60,500 plus 1,50,000 plus 2,40,000 minus 12 lakhs 62,500 will be the closing stock. 62,500. ఓకేనా? Okay, sir. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అబ్నార్మల్ ఐటమ్స్ ఎప్పుడు సపరేట్ గానే ట్రీట్ చేయాలి. అబ్నార్మల్ ఐటమ్స్ సంబంధించిన గ్రాస్ ప్రాఫిట్ నార్మల్ ఐటమ్స్ సంబంధించిన గ్రాస్ ప్రాఫిట్ కి సంబంధం ఉండదు. అబ్నార్మల్ ఐటమ్స్ సంబంధించి అన్ని అబ్నార్మాలిటీగానే ఉంటాయి. ఓకేనా? సో ప్రాఫిట్ ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, దాన్ని మన నార్మల్ ఐటమ్స్ తో కంపేర్ చేయకూడదు. సో ప్రతిసారి నేను ఏం చేశాను, అబ్నార్మల్ ఐటమ్స్ సపరేట్ చేశాను. సపరేట్ చేసి ఓన్లీ నార్మల్ బిజినెస్ ఐటమ్స్ రికార్డ్ చేసి నార్మల్ బిజినెస్ యొక్క ప్రాఫిట్ పర్సెంటేజ్ 20% ఇచ్చాడు. సో సేల్స్ మీదే కడతాం ఎప్పుడు. నేను ఆడు కూడా గ్రాస్ ప్రాఫిట్ ఆన్ సేల్స్ ఇచ్చాడు, సో ఆన్ సేల్స్ కట్టాం. సో 12 lakhs into 20% will be 2,40,000 ప్రాఫిట్. ఓకేనా? సో అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. క్లోజింగ్ స్టాక్ ఎలా వచ్చింది? అషిత నీకేం డౌట్ ఉందమ్మా? అర్థమైందా? సార్ ఇది స్టేట్మెంట్ లో చేయొచ్చా సార్? స్టేట్మెంట్ కూడా చేయొచ్చు, సేమ్ సమ్ స్టేట్మెంట్ కూడా చేయొచ్చు. ఏం చేస్తావు, ఫస్ట్ ఏం తీసుకుంటాం మనం, మనకు ఓపెనింగ్ ఇన్వెంటరీ తెలుసు ఎంత, 1,42,500. ఓకేనా? అందులో ఏం చేస్తాం, ఫస్ట్ అబ్నార్మాలిటీస్ అన్ని తీసేయి. ఓపెనింగ్ స్టాక్ నుంచి అబ్నార్మాలిటీస్ అని తీసేయాలి. ఎంత అబ్నార్మాలిటీ? 32,500. ఓకేనా? మనం ఏదైతే అకౌంట్ లో చేసామో సేమ్ దాన్ని స్టేట్మెంట్ లో చేస్తాం. మనకి ఇచ్చిన ఓపెనింగ్ స్టాక్ ఎంత, 1,42,500 లోంచి 32,000 తీసే. నేను అదే చేశాను ఇక్కడ. ఓకేనా? తీసేమనుకో మనకు వచ్చేది ఏంటి, 1,10,000. ఈ 1,10,000 కి ఏం యాడ్ చేస్తాం, యాడ్ పర్చేజెస్, యాడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్. ఓకేనమ్మా? లెస్ సేల్స్ ఎంతది, 12 lakhs, లెస్ అబ్నార్మల్ సేల్స్ 45,000. ఓకేనా? అన్ని తీసేస్తే మనకు వచ్చేది ఏంటి, ప్రాఫిట్ రాదమ్మా. క్లోజింగ్ ఇన్వెంటరీ అంటే ఓపెనింగ్ ఇన్వెంటరీ నుంచి క్లోజింగ్ ఇన్వెంటరీ తీసేస్తే మనకు వచ్చేది ఏంటి, క్లోజింగ్ ఇన్వెంటరీ రావాలి 60,500. అర్థమైనా అర్థం కాలేదా? అర్థమైంది సార్. సేమ్ స్టేట్మెంట్ ఇప్పుడు మన అకౌంట్ లో ఏదైతే చేసామో దాన్నే స్టేట్మెంట్ ఏం లేదు. ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ అని రాస్తాం. ఓపెనింగ్ స్టాక్ నుంచి మనం చేసింది మనం సపరేట్ చేసాం. స్టేట్మెంట్ లోని లెస్ అబ్నార్మల్ లాస్ అని చెప్పి 32,500 రాస్తాం అంతా. ఇక్కడ మిగతా అంతా సేమ్. థాంక్యూ సార్. ఓకే. జాట్లో మణికంట ఏం డౌట్ ఉందమ్మా మెథడ్ లో? ఎస్ మానస? లేదు సార్, అర్థమైంది. సాయి కృష్ణ? విజయ రఘురామ్? అర్థమైందా? ఏం డౌట్ ఉన్నాయా? అర్థమైందా? ఓకే. సో రేపు కలుద్దాం అమ్మా. చేసినవి ప్రాక్టీస్ చేయండి కొంచెం. థ్యాంక్ యూ.